ఏపీ ఫ్రీ బస్ ట్రావెల్. ఏపీలో మహిళలతో పాటు వీరికి కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. వివరాలు ఇవే. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకుని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే అందరికీ షేర్ అవుతుంది. మన ఛానల్కి సపోర్ట్ కోరుకున్నానండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై కసరత్తు చేస్తుందండి. ఆగస్టు 15 నుంచి అమలు చేయాలని భావిస్తున్న సంగతి కూడా తెలిసిందే. తాజాగా మరికొందరు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. త్వరలోనే దీనిపై నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందంటున్నారండి. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకైతే ఇక్కడైతే ఈ విధంగా ఉంటాయి. ఈ యొక్క టాపిక్లో మనం ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీలో మరికొందరికి ఉచిత బస్సు ప్రయాణం. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై కసరత్తు చేస్తుంది. త్వరలోనే దీనిపై నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా మనం ఇక్కడ టాపిక్లో చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తుందండి. రాష్ట్రంలో మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు సిద్ధం కాగా తాజాగా తీవ్ర అనారోగ్య సమస్యతో ఎవరైతే బాధపడుతూ పింఛన్లు అందుకునే వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని భావిస్తుందని ప్రభుత్వం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్సు పాసులు ఇవ్వాలని ప్రభుత్వం యోచించిందండి. గుండె జబ్బులు, కిడ్నీ, పక్షవాతం, లివర్, తలసేమియా, లెప్రసీ, సివియర్ హిమోఫేమియా వంటి సమస్యల వరకైతే ఇక్కడ ఫ్రీ బస్ సౌకర్యం అందించాలైతే భావిస్తున్నారని మనకైతే సమాచారం కూడా రావడం జరిగిందండి. ఇలా రాష్ట్రంలో 51,000 మందికి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. వీరంతా వైద్య చికిత్సలతో పాటు ఆసుపత్రికి వెళ్ళరావాల్సి ఉంటుంది. కాబట్టి ఆసుపత్రికి వెళ్ళి రావాలంటే వారికి అదనపు వ్యయ ప్రవేశాలు తప్పకుండా లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35,000 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు అయితే నెలకు 1-2 సార్లైనా ఆసుపత్రికి అయితే వెళ్ళాల్సి వస్తుందండి. వీరిలో పెన్షన్ సదుపాయం కొద్ది మందికి ఉంది. కాబట్టి కొందరు ఆసుపత్రికి వెళ్ళేందుకు దూరాన్ని బట్టి వారైతే 200 రూపాయల నుంచి 600 వరకు మనకైతే ఇక్కడ ఖర్చు అయితే అవుతుందండి. మరికొందరు అయితే 108 108 అంబులెన్స్కి అయితే సేవలు పొందుతున్నారు. రోగిని ఆసుపత్రికి చేర్చడం వారికే అంబులెన్స్ యొక్క సేవలు అందిస్తున్నారు. అక్కడ నుంచి తిరుగు ప్రయాణం మరియు భారంగా మారుతుంది. కాబట్టి అందుకే ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందండి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే మనకి దీనిపై నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందంటున్నారండి. ప్రకారంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.